ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రజలు ఈ విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటళ్లు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఒక్క ఆగస్టు నెలలోనే 60 వరకు కేసులు నమోదయ్యాయి. అందులో 8 మంది జిల్లా జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విజృంభిస్తున్నటువంటి విష జ్వరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులు పోల్చుకుంటే మరింత విష జ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురిసిన వర్షాలు కావచ్చు, లేక వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా విష జ్వరాల బారిన పడ్డ జనాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, పూర్తి స్థాయిలో కిటకిటలాడుతున్న రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ విష జ్వరాలతో పాటు వివిధ రకాల జ్వరాలతో కూడా ఇప్పటికే మంచాన పడ్డ పరిస్థితి ఉంది. మరికొందరు కూడా ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి. ఇందుకు సంబంధించి కూడా వైద్య శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని అందుబాటులో మెడిసిన్స్ కూడా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు అంటే ఈ జనవరి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దాదాపు 200 వరకు కూడా డెంగ్యూ కేసులు, అంటే జనవరి నుంచి ఇప్పటివరకు 200 వరకు కూడా డెంగ్యూ కేసులు నమోదైనాయి. అయితే ఈ నెలలోనే 50 వరకు కూడా డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా మహబూబ్నగర్ ఆసుపత్రిలో తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తరహాలో కూడా ఈ విష జ్వరాలు విజృంభిస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచాన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని దాదాపు ఆసుపత్రిలోని అన్ని బెడ్లను కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వైద్య శాఖ అధికారులు కావచ్చు, వైద్యులు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ వైద్యులతో మాట్లాడే ప్రయత్నం సచ్చపడి ఇప్పటికీ నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఓపీ పెరిగిందా, ఎలా ఉంది పరిస్థితి, డెంగ్యూ కేసులు ఎన్ని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్? నమస్తే అండి, నేను డాక్టర్ యశ్వంత్ రెడ్డి, జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్ మహబూబ్ నగర్. ప్రస్తుతం అంటే లాస్ట్ నెలతో కంపేర్ చేస్తే ఈ నెల ఓపీ పెరిగింది. డెంగ్యూ కేసెస్ కూడా వస్తున్నాయి. డెంగ్యూతో పాటు పలు రకాల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, మలేరియా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే తగ్గాయి. బట్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాకపోతే వచ్చిన వాళ్ళల్లో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. చాలా తక్కువ మందికి కాంప్లికేషన్స్, అంటే లెస్ దెన్ 10% వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఉన్న వాళ్ళల్లో కూడా మనకి రక్తం అంటే ప్లేట్లెట్స్ ఎక్కించడం చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది. అది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది డెంగ్యూకి సంబంధించిన కేసులు అడ్మిట్ అయ్యి ఉన్నారు? ఈ నెలలో మొత్తం మనకు వచ్చే సంఖ్య ఎంత డెంగ్యూకి సంబంధించి? ఈ రోజు అయితే కరెక్ట్గా ఒక 8 మంది ఉన్నారు పాజిటివ్ కేసులు, అన్ని వాళ్ళు కలుపుకొని. ఈ నెల ఇప్పటి వరకు ఒక 25 మంది దాకా అడ్మిట్ అయ్యారు. ఓపీలో వచ్చే వాళ్ళు కాకుండా అడ్మిట్ ఒక 25 మంది దాకా ఉన్నారు. ఓపీ బేసిస్ మీద కూడా ఇంకో 30-40 మంది ఉంటారు. వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు. అంటే మనకు ఈ మహబూబ్నగర్లో అంటే ప్రధానంగా జనరల్ ఆసుపత్రి ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే రోజు ఓపీ ఎంత వస్తుంది సార్? జనరల్ మామూలు టైంలో ఎంత వచ్చేది? ఈ సీజన్లో 2-3 వారాలు వర్షాకాలం వచ్చిన నేపథ్యం ఎన్ని పెరిగినాయి? ఓకే, మామూలుగా మనకు 200 to 300 వచ్చేది. ఈ లాస్ట్ 1-2 వీక్స్ 15 డేస్ నుంచి కొంచెం ఎక్కువ అయింది. ఇంకో 400 దాకా ఓపీ వస్తుంది. మీరు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చెప్పారా వార్డుకి ఏర్పాటు చేయడానికి? ప్రతి వార్డులో సపరేట్ డెంగ్యూ బ్లాక్ అని పెట్టాము. వాళ్ళ సపరేట్ పేషెంట్స్ అందులోనే పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాదికి ఎలా ఉంది ఈ రోగుల సంఖ్య? కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో పీక్ ఉండే, చాలా ఎక్కువ ఉండే, ఎందుకంటే 2 times ఉండే. అంతటితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంది. అంటే ప్రాబ్లీ జనాలకు అవేర్నెస్ వచ్చి జనాలు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వర్షం పడ్డప్పుడు. అలానే కంటిన్యూ చేస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఓవర్లోడ్ కాకుండా, కాంప్లికేషన్స్ లేకుండానే బయటపడతాం ఈ సంవత్సరం. అంటే మీరు వర్షాలు వచ్చే సమయంలో మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండాలనుకుంటారు? వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల వాటర్ మనకు తొట్లల్లో కానీ ఇంటి చుట్టుపక్కల ఆగకుండా ట్యాంకుల పక్కన కాకుండా చూసుకోవాలి. ఏదైనా జ్వరం వస్తే వితిన్ 5 days తొందరగా వెళ్ళి చూయించుకోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్, సొంత మెడికేషన్ తీసుకోకుండా ఉండడం, ఈ జాగ్రత్తలు సరిపోతాయి. ముఖ్యంగా డెంగ్యూ పగలు గరిచే దోమ, సో పగలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కేసులు మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి, పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి సార్? ఎక్కువ 2 చోట్ల నుంచి వస్తున్నాయి. అంటే ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉందో అక్కడ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అంటే
రైట్ మనం చూస్తున్నాం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ డెంగ్యూతో పాటు ఇతర విష జ్వరాలు కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగినటువంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి వైద్యులు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా తక్కువగానే ఆ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు. ఓపీ మాత్రం పెరుగుతూ ఉంది. ప్రతిరోజు 300కు పైగా ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకుంటే ముఖ్యంగా విష జ్వరాలకు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కూడా మరింత రోగాలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం వైద్య శాఖకు ఎంతైనా ఉంది. ఇది తాజా పరిస్థితి. రోజు శ్రీనివాసన్ హెచ్ఎం టీవీ మహబూబ్నగర్.